హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు చాలా త్వరగా ఈజీగా స్పైసీగా ఏం చేయాలని చెప్పేసి ఈ రెసిపీ అయితే చేశాను. సో బాయిల్డ్ ఎగ్స్ని ఫస్ట్ మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా అన్నింటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత వీటన్నింటిని కూడా మనం టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలలో మనం ఫ్రై చేసుకున్నట్టయితే, అంటే సిమ్లో పెట్టేసి అలా వదిలేసినట్టయితే మంచి రెసిపీ మనకైతే రెడీ అవుతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది కదా.